అందరికీ మళ్ళీ ఒక కొత్త డ్రింక్తో మీ ముందుకు. సో ఈసారి నేను చూస్ చేసుకున్న బ్రాండ్ రెడ్ బుల్. నార్మల్గా అందరికీ ఇదైతే తెలుసు, కాకపోతే నేను దీంతో పాటు ఇంకో 5 ఫ్లేవర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో విల్ సీ ఎలా ఉంటుంది దాని టేస్ట్ అని. కాకపోతే నాకు ఒక్కదానికి ఈ వీడియో చేయాలంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. మా రూమ్లో ఎవరైనా ఉన్నారా చూద్దాం. ఎవరైనా ఫ్రీగా ఉంటే వాళ్ళని వీడియో చేయమని. శ్రేయ, వీడియో చేస్తావా? ఆమెకు షిఫ్ట్ టైం అవుతుందంట. ఇంకెవరైనా ఉన్నారా చూద్దాం. వాయిస్ వినిపిస్తుంది. లక్కీ, ఫ్రీగా ఉన్నావా? నాతో పాటు వీడియోలో జాయిన్ అవుతావా? నేను కొత్త వీడియో చేస్తున్నా, దానికి రివ్యూ ఇవ్వడానికి వస్తావా కొంచెం? ఓకే, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. కమాన్. ఈరోజు మనం రెడ్ బుల్లో ఏది టేస్ట్ చేస్తాం? నువ్వు గెస్ట్ కాబట్టి నీ చాయిస్. చిన్న సెకల్ ఎవరా నీలా? ఎందుకని నీ ఫేవరెటా? ఫేవరెట్ ఏం కదా, స్టార్టింగ్ లండన్కి వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి ట్రై చేసినాం. అప్పుడే రిలీజ్ అయింది సమ్మర్లో. బాగుందా? బాగుందంటే ఓకే, ఒకసారి టేస్ట్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు. సరే టేస్ట్. కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది తాగుతుంటే, ఎందుకంటే సిట్రస్ లెమన్ కలిసినట్టుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి నీ టేస్ట్ ఉందో చెప్పు ఒకసారి. నేను టేస్ట్ చేసిన ఒకసారి ఇప్పుడు, బట్ నాకు అంత స్ప్రైట్ లాగా కొంచెం అట్లనే ఉంది. స్ప్రైట్ లాగా ఉంది ఇది కొంచెం టేస్ట్. సమ్మర్ ఎడిషన్ సిట్రస్, ఇది బాగుంది, ట్రై చేయొచ్చు. బట్ ఇంకోటి నా ఫేవరెట్ ఇందులో గ్రీన్ కలర్ ఉంటుంది, బట్ నేను తీసుకున్న దగ్గర అయితే ఆ గ్రీన్ కలర్ లేకుండా, అది కూడా సమ్మర్ ఎడిషన్. మ్యాక్సిమం సమ్మర్లోనే వస్తుంది, బట్ ఏమో ఈసారి. సో నెక్స్ట్ నువ్వు రెగ్యులర్గా ఏం తాగుతావు? ఆబ్వియస్లీ ఒరిజినల్కి వెళ్తాం ఎప్పుడైనా సరే. ఒరిజినల్లో 0 షుగర్ టేస్ట్ చేసిన ఎప్పుడన్నా? లేదు. ఇది 0 షుగర్. నేను కూడా చాలాసార్లు అనుకుంటా దీని కలర్ చూసి, బట్ తాగుదామని ఇప్పటిదాకా అయితే ఎప్పుడు ట్రై చేయాలి. ఎందుకు తాగలేదు? ఏమో, ప్రతిసారి తీసుకుంటే ఇది, లేదంటే మాన్స్టర్ ఎక్కువ తీసుకుంటాం కదా. సో ఇది మళ్ళీ దీని ప్రైస్ తక్కువ, ఎంత? దానికంటే అయితే తక్కువ. 4 ప్యాక్ వచ్చి 2 pounds అట్లా కూడా వచ్చింది 4 ప్యాక్కి. ఏమో మరి. నార్మల్గా నేను ఈ డ్రింక్స్ అన్ని మా స్టోర్లోనే కొనుక్కుంటా, బిఎన్ఎంలో. ప్రమోషన్ కాదు, బట్ చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వైట్ ఫిష్ ట్రై చేద్దాం. ఓకే, నేను ఇంతవరకు ఒకసారి కూడా ట్రై చేయలేదు, మరి ఎట్లుంటుందో చూడాలి. ట్రై చేయి. ఇది నా తెలిసి సేమ్ అన్నీ ఒకలాగానే ఉంటాయి, కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి నువ్వు చెప్తావా? నాకు తెలిసి లైట్ లెమన్ లాగా, సాల్ట్ వాటర్ లాగా అనిపిస్తుంది లైట్గా. నాకు కొంచెం పీచ్ అంటే దీనిపైన ఉందని కాదు. అరే ఏంట్రా ఇది కదా, కొంచెం తిన్నా, ఇక్కడికి వచ్చినప్పుడే తిన్నా. సో అనిపిస్తుంది కొంచెం ఫ్రూట్ టేస్ట్ అనిపిస్తుంది. సాల్ట్ టేస్ట్ రావట్లేదు నీకు? సాల్టీ టేస్ట్ ఏం రావట్లేదు, కాకపోతే ఏదో కొంచెం పుల్లగా అయితే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ రెండు కొంచెం సేమే ఉన్నాయి, కాకపోతే దీంట్లో కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది, దీంట్లో
మొత్తం లైమ్ టేస్ట్ వస్తుంది అంతే. అవి ఎందుకు వస్తున్నాయి అంటే సేమ్ అది లిమిటెడ్ ఆఫర్ లాగా వస్తాయి అనమాట. ఓకే. అంటే ఇవన్నీ నీకు ఎట్లా దొరికినాయి అనమాట, ఒకే చోట దొరికినాయి? లేదు, నేను స్టోర్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక వెరైటీ ప్యాక్ కనిపించింది. సో దట్స్ ఓన్లీ వన్ లెఫ్ట్ అనమాట. అప్పుడు తీసుకున్నా మొత్తం, ఇంకా మళ్ళీ దొరకదు అని. నేను ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కావచ్చు అనుకున్నది, కాకపోతే 6 ఫ్లేవర్సే ఉన్నాయి. సో విల్ ట్రై. ఇంకేదన్నా నెక్స్ట్ టైం బ్రాండ్ చూస్ చేసుకున్నప్పుడు ఈసారి అసలు దానిపైన ఎగ్జాక్ట్గా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చూసి మ్యాక్సిమం అవన్నీ దొరుకుతాయా ట్రై చేస్తా. అన్ని స్టోర్స్లో ట్రై చేస్తా ఈసారి, మా ఒక్క స్టోర్ కాకుండా అన్ని స్టోర్స్లో ట్రై అంటే చేస్తా. ఇది ఎప్పుడు దొరుకుతాయా లేకపోతే లేదు, ఇది వెరైటీ ప్యాక్ అయితే సీజనల్గా దొరుకుతాయి. ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి ఇదైతే వెరైటీ ప్యాక్ దొరికింది, ట్రై చేద్దామని తీసుకొచ్చిన. అది ఎట్లా ఉంది వైట్ పీచ్? వైట్ పీచ్ బాగుంది టేస్ట్. ఓకే, ట్రై చేయొచ్చు. ఈ సమ్మర్ ఎడిషన్స్ అయితే ట్రై చేయండి, ఆల్మోస్ట్ సేమ్ టేస్టే ఉంటుంది, బట్ యూ మే లైక్ ఇట్. ఇవి కూడా ట్రై చేయొచ్చు ఆఫ్టర్ దిస్. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా సమ్మర్ ఎడిషనే కదా, ఇది కూడా ఎడిషనే. సో ఇది ఎలా ఉంది, ఇది వెనిలా అంట. వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందేమో, చూద్దామా ఒకసారి. ఏం మాట్లాడుతున్నావురా? ఐస్డ్ వెనిలా బెర్రీస్, దాంట్లో ఐస్ ఉంది, వెనిలా ఉంది, బెర్రీస్ ఉన్నాయి, 3 ఉన్నాయంట. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? 3 ఉన్నాయంట. ఎట్లా చూద్దాం. కలర్ కూడా డిఫరెంట్ ఉంది, అన్ని వైట్గా ఉన్నాయి, ఇది కొంచెం బాటిల్ కలర్ వచ్చింది. అవును, కరెక్టే. ఏదో తేడాగా ఉందేంటి? అంటే వెనిలా కలిసింది, మిక్స్డ్ ఫ్రూట్ లైక్ రాస్బెర్రీ, బాగుందా లేదా రాస్బెర్రీస్ ఇంతకి? అండ్ ఇంకో బెర్రీస్ లో ఇంకోటి ఉంటుంది, రాస్బెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీ. ఎన్ని మిక్స్డ్ గా కలిసి అట్లా అనిపిస్తుంది నాకు టేస్ట్. బాగుందా, టేస్ట్ చేయొచ్చా? రాస్బెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్ తినే వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు, నచ్చుద్దా? నార్మల్ అయితే తాగలేము. అండ్ షుగర్ కూడా ఉన్నట్టు నీకు. వెనిలా ఉందా, వెనిలా టేస్ట్ రావట్లేదా? వెనిలా ఐస్ క్రీమ్ లాగా Only- అంటే దానికి వెనిలా అని ఎందుకు ఇచ్చారు ఇక్కడ? పెట్టాలని పెట్టింటారా? ఏదో డిఫరెంట్గా ఉంది ఇదైతే, కొంచెం టానిక్ లాగా కూడా ఉంది, ఏదో స్వీట్ టానిక్ లాగా కదా. షుగర్ కూడా ఉన్నట్టు బాగా. షుగర్ ఉంది దీంట్లో బాగానే. దీంట్లో షుగర్ ఈజీగా తెలుస్తుంది, అంటే వీటన్నిటిలో లైమ్ తెలిసింది కాబట్టి షుగర్ అంత తెలీదు. దీనిలో వెనిలా అని మెన్షన్ చేసినందుకే షుగర్ వేయడానికి కావచ్చు, అంటే వెనిలా అయితే కంపల్సరీ షుగర్ తోటే ఉంటుంది కదా. సో మేబీ, బట్ ఐ సజెస్ట్ డోంట్ ట్రై దిస్ వన్. ఓకే, అప్పుడే మీకు ఇంకా ఉన్నాయి కదా, maximum రెండు మూడు. అప్పుడే నచ్చదు. సజెస్ట్ చేస్తాను. మ్యాక్సిమం నచ్చదు ఎవరికి, అందుకే అనుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే ఆ 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఈ 3లో ఏమవుతుందో చూద్దాం. ఇది 0 షుగరేనా? అది కూడా తెలుసు. ఈ 2 0 షుగర్స్. ఇదైతే ఒరిజినల్. ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ అవర్ ఫేవరెట్. ఒరిజినల్ అయితే మెయిన్గా నైట్ టైం రెడ్ బుల్ తాగితే నిద్ర నిజంగా రాదు, 2 దాటి అసలు రాదు ఇక. అస్సలే రాదు. దీనిలో పెద్ద క్యాన్ ఉంటా 473 ml, ఆ. అది తాగినా అంటే అసలు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకైతే నేను మోస్ట్లీ ఇది ప్రిఫర్ చేస్తాను, నిద్ర రాకుండా ఇక ఫుల్ ఎనర్జీతో వర్క్ చేస్తారు. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా నైట్ షిఫ్ట్ చేసి మానేసినాడు కాబట్టి చెప్తున్నాడు. నేను నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఈ డ్రింకే చూస్ చేస్తా. ఇది తాగితే నిద్ర రాదు అని చెప్తారు, కానీ నమ్ముతారా నమ్మరు, కానీ నిజంగా నిద్ర రాదు. ఎందుకంటే ఎక్కువ కెఫెన్ ఉంటుంది కాబట్టి మనకి నిద్ర రాదు దీనికి ఇలా. అంతే. మంచిగా సమ్మర్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్లుగా తాగితే అయితే అసలు కంపల్సరీ నిద్ర నైట్ రాదు. టైమ్స్ మూవీ చూడాలనుకుంటే ఇది తాగి మూవీ చూడండి guys, నిద్ర రాదు. నిద్ర రాదు, కానీ రెడ్ బుల్తో వింగ్స్ వస్తాయి అనుకుంటారేమో, వింగ్స్ మాత్రం రాదు. అట్లే దిగి రెడ్ బుల్తో వింగ్స్ వస్తాయని అట్లాంటివి చేయొద్దు. రెడ్ బుల్తో వింగ్స్ రావు, కానీ నిద్ర అయితే రాదు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ 0 calories జిమ్ పర్సన్స్ కాబట్టి కొంచెం 0 ట్రై చేద్దాం. అవును, స్వీట్ తినవు కదా, మరి ఇప్పుడు నేను ఇవన్నీ టేస్ట్ చెప్పేస్తున్నా, నో ప్రాబ్లమా? అందుకే కదా ఒక సిప్ చేస్తాం. అదే మరి, అసలే 0 షుగర్ రెడ్ బుల్ 0. ఇది కొంచెం తేడా ఉందా? తేడా ఏం లేదు. షుగర్ వద్దనుకున్న వాళ్ళకి
జిమ్ పర్సన్స్ ఎక్కువ షుగర్ కట్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మస్ట్ ట్రై అనుకోవచ్చు. అంటే షుగర్ తిన్న వాళ్ళకైతే మస్ట్ ట్రై. ఆల్మోస్ట్ సేమ్ ఉంది, షుగర్ తక్కువ ఉంటే ఎట్లుంటుంది డ్రింక్స్ అట్లా ఉన్నది. అంతే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ ఎంతైనా ఒరిజినలే, ఆ ఫీలింగ్ మాత్రం రాదు. ఈ జీరో షుగర్ షిఫ్ట్లలో ట్రై చేయొచ్చా లేదా నాకు తెలియదు, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ ఈవెన్ జిమ్ చేసే వాళ్ళైనా ఏం చేసినా నైట్ నిద్ర మానుకోవాలంటే ఇదే ట్రై చేస్తారు, ఎందుకంటే అదైతే నిజంగా స్టాప్ చేస్తాయి కాబట్టి. షుగర్ అంటే షుగర్ ఏమి ఉండదు, స్వీట్నర్స్ పడతారు, అంతకు మించి ఏమి ఉండదు. నాకు తెలిసిన ప్రకారం అయితే షుగర్సే పడతారు, షుగర్ ఉండదు, ఓన్లీ స్వీట్నర్స్ పడతారు అని తెలుసు. నాకైతే ఇది పెద్దగా నచ్చలే, తాగిన ఫీలింగ్ లేదు. ఇవన్నీ కొంచెం తెలుస్తుంది కానీ ఇదైతే అనిపించలే. నెక్స్ట్ ఇంకో జీరో షుగర్, ఇది కూడా జీరో షుగరేనా? అది కూడా జీరో షుగర్. ఇది నార్మల్ టైం ఎప్పుడు దొరుకుతుంది? అది సమ్మర్ మేబీ లైక్ సీజనల్ అనుకుంటా ఇది. కానీ ఇదైతే ఈ రెండు రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి. ఒరిజినల్ ఎప్పుడైనా దొరుకుతుంది, ఈ జీరో షుగర్ అయితే. ఈ 4 వచ్చేసి సమ్మర్ కావచ్చు, సమ్మర్ ఎడిషన్ కావచ్చు, అందుకే నాకు ఇట్లా వెరైటీ ప్యాక్లా దొరికినాయి. కానీ ఏ ప్యాక్లో అయినా ఈ రెండు మాత్రం కంపల్సరీ ఉంటాయి. అంటే ఇంకా రెడ్ బుల్ ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ ఉన్నాయా లేకపోతే ఒక చాలా ఉంటాయి. ఒకటి అంటే నాకు నేమ్స్ ఐడియా లేదు, ఒకటి లైట్ గ్రీన్ ప్యాక్ అంటే లైక్ కలర్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ డార్క్ గ్రీన్ ఉంటుంది, మళ్ళీ అందులో డార్క్ గ్రీన్ ఉంటుంది, లైట్ గ్రీన్ ఉంటుంది. నాకు ఫ్లేవర్స్ అంత ఐడియా లేదు. నేను కాకపోతే సేమ్ సమ్మర్ ఎడిషన్ సిట్రస్ అని చూసిన, ఎగ్జాక్ట్గా నాకు ఫ్లేవర్ ఐడియా లేదు. సమ్మర్ ఎడిషన్స్ అయితే అన్ని కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఇండియాలో అసలే దొరకవు. నాకు ఇండియాలో నేను యూకే నుంచి ఇండియాకి వెళ్ళినప్పుడు చూసింది ఇది ఒక్కటే. మేబీ జీరో షుగర్ ఉందేమో, బట్ నాకు ఐడియా లేదు. జీరో షుగర్ ఉండొచ్చు, అక్కడ కూడా ప్రిఫర్ చేస్తారు కదా జీరో షుగర్. నేను ఏం చూడలే అవన్నీ. అసలు ఇక్కడికి వచ్చినాక నార్మల్గా చూస్తే లైక్ షుగర్ జీరో షుగర్ ఎక్కడైనా ఉండొచ్చేమో, కానీ ఇన్ని టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ మాత్రం ఇండియాలో నేను ఎక్కడ చూడలేదు. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు మాన్స్టర్ చూసిన, అది కూడా ఒరిజినల్ మాన్స్టర్ చూసిన అంతే. మళ్ళీ రెడ్ బుల్ చూసిన, అది కూడా ఇది ఒక్కటే చూసిన. ఇవి మాత్రం ఏవి లేవు, అందుకే నాకు అనిపించింది అన్ని కొత్త ఫ్లేవర్స్ ఏం తీసుకొని రావాలనుకోవట్లేదు. కాకపోతే ఆల్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ లైసెన్స్లో దొరుకుతాయి, ఒకసారి ట్రై చేయండి. ఆఫ్ లైసెన్స్లో ఆల్ ద టైమ్ ఉంటాయి కొన్ని ఫ్లేవర్స్, అయితే చాలా ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి. మాస్టర్లో నాకైతే ఇవే కనిపించినా, ఇవే తీసుకొచ్చిన. నెక్స్ట్ టైం రీసెర్చ్ చేస్తా అట్లుంటది మనతో. తీసుకునేటప్పుడు ఆఫ్ లైసెన్స్లా, వేరే స్టోర్లా, సెయిన్స్బెరీస్లా, లీడిల్లా అన్నిట్లో ట్రై చేస్తా. చూద్దాం ఎక్కడ ఎక్కువ వెరైటీస్ దొరికితే తీసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు నార్మల్గా అందరూ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా యూకేలో, లైక్ ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ అట్లా. నాకేమనిపించింది అంటే, నేను డ్రింక్స్ వర్క్ చేసేటప్పుడు తాగేటప్పుడు చూస్ చేసుకోవడానికి ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా అని చాలాసార్లు అనుకున్నా. ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి డ్రింక్ పైన. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి ఇంకో డిఫరెంట్ సీజనల్ వస్తాయి, అదే కాకుండా. సో అప్పుడు అనిపించింది ఎందుకు మనం ఇవన్నీ చూపించొద్దు ఆడియన్స్కి, అట్లా అనిపించింది. సో మనం కూడా దాంతోపాటు ట్రై చేయాలనిపిస్తుంది ఎప్పుడైనా, ట్రై చేద్దామా అని. కాకపోతే ఎందుకులే అని ఆగి ఇట్లా సరే ఇట్లా వీడియో చేస్తున్నా, అట్లీస్ట్ ట్రై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీడియో రికార్డ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది. సో అట్లా ఇండియాలో అయితే ఇవన్నీ దొరకవు కదా. యూకేలో ఏదన్నా సరే ఎన్ని డేస్ ఉంటాను నాకు తెలీదు, అట్లీస్ట్ ఏదైనా కొత్త ఇక్కడ ట్రై చేసిన అనే ఫీలింగ్ ఉందంటే అట్లీస్ట్ ఏదైనా ట్రై చేసిన అనుకోవడానికి అంతే. సరే చూద్దాం. మ్యాక్సిమం అది ఇది కొంచెం సేమే ఉంది అనిపిస్తుంది. కాకపోతే దీనికంటే ఇంకొంచెం షుగర్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇదైతే మరీ షుగర్ ఫ్రీనే, బట్ స్వీట్నెస్ తెలుస్తుంది కొంచెం దీనికంటే. ఇది కూడా జీరోనే కదా, ఈ జీరో కంటే ఇది కొంచెం తెలుస్తుంది. మరి చూడు ఒకసారి. దానికి దీనికి స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇది మరీ 0 క్యాలరీస్ తక్కువ ఉంది, ఇది
దీంట్లో ఏమన్నా డిఫరెన్స్ దీంట్లో అయితే ఉందంటావా? ఉంది కదా, దీంట్లో ఇది 0 క్యాలరీస్ మెన్షన్ చేశారు విత్ 0 షుగర్. దీంట్లో ఓన్లీ షుగర్ ఫ్రీ అని చెప్పారు, కానీ మరి దీంట్లో కానీ కొంచెం టేస్ట్ ఎక్కువ, షుగర్ టేస్ట్ స్వీట్నెస్ అయితే ఉంది కొంచెం. సో చూసుకొని ఏం డిఫరెన్స్ ఉందో చూసుకొని మీరే ట్రై చేయండి. ఓన్లీ టేస్ట్ మాత్రమే చెప్తాము. టేస్ట్ మాత్రమే చెప్తాము. సో దాంట్లో క్యాలరీస్ ఇంకా అవన్నీ ఏమేమి ఉంటాయి కదా, అవి మీరు చూసుకొని టేస్ట్ చేయండి. నేనైతే క్యాలరీస్ అలాంటివి ఎప్పుడు చూడండి, జస్ట్ టేస్ట్ బాగుందంటే అదే కంటిన్యూ చేస్తూనే ఉంటా. అది ఏదా అనే నాకు అనవసరం. నేను టేస్ట్ చేసి చెప్తున్నా, మీరు క్యాలరీస్ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను, మీరు చూసుకొని టేస్ట్ చేయండి, తాగండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది యాజ్ యూజువల్ ఫేవరెట్ కాబట్టి దీని గురించి చెప్పాల్సి ఉన్నాం. మీకు కూడా ఆల్రెడీ తెలుసు, మాక్సిమం తాగే ఉంటారు కదా రెడ్ బుల్ అందరు. సో ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? అంటే మా ఇది కూడా టేస్ట్ చేసి ఇది కూడా చెప్తే అయిపోతుందేమో. తాగు మరి. ఫస్ట్ బ్రాండ్. ఇప్పుడు నీకు షిఫ్ట్ ఉందా? నాకు ఇప్పుడు షిఫ్ట్ ఏం లేదు, ఈరోజు ఫ్రీ. ఎంజాయ్ పండగ. ఆబ్వియస్లీ మనందరికి తెలుసు కాబట్టి దీంట్లో కొంచెం షుగర్ ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. ఎందుకంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి, ఇవన్నీ ఇచ్చినాయి కాబట్టి మనం ఆల్వేస్ గో ఫర్ విత్ దిస్ వన్ కాబట్టి అంతే. నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు రెడ్ బుల్, మాన్స్టర్ ఇట్లా ఎనర్జీ డ్రింక్స్ తాగుతుండేనా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. నేను ఎప్పుడు ట్రై ఎప్పుడు చేయలేదు. స్ప్రైట్లు, థమ్స్ అప్, నేనైతే మాక్సిమం థమ్స్ అప్ అట్లాంటివి ప్రిఫర్ చేస్తా. ఈవెన్ కోక్ కూడా నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలే. ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాత రెడ్ బుల్, మాన్స్టర్, వాళ్ళలో ఒక డ్రింక్ ఉంటుంది, ట్రై చేయండి మీరు. ఏంటది? కాంగ్ అని. కాంగ్, కింగ్ కాంగ్. ఓకే. చాలా అది సిమిలర్ టు రెడ్ బుల్, చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ సేమ్ ఇట్లున్నా కానీ కొంచెం ఇంకా అది దాంట్లో మరి షుగర్ ఎక్కువ ఉందో ఏమో కానీ కొంచెం బాగుంటుంది. ఇట్లాంటి కొత్త కొత్త బ్రాండ్స్ నాకు చెప్తా ఉంటే నేను ట్రై చేస్తా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అట్లే లైక్ ఏం చూస్ చేసుకోవాలి, దాంట్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది. సో మీరు సజెస్ట్ చేయండి నాకు, నేను తీసుకుంటా ఇప్పటి నుంచి. మీ స్టోర్లో ఏమైనా కొత్తగా కనిపిస్తున్నా? అదే ఇది రెడ్ బుల్ ఎక్కడైనా సరే 125, 165 ఉంటాయి కొన్ని చోట్ల. కాంగ్ వచ్చేసి 49p ఉంటుంది లిడిల్లో. సేమ్ టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎనర్జీ బూస్టప్ లాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇవన్నీ తాగినా కాబట్టి కొంచెం అది ఎందుకు డిఫరెంట్ గా. అది రెగ్యులర్ గా ఉంటుందా, సీజనల్? ఒక్కటి మాత్రమే రెగ్యులర్ ఉంటుంది. అది ఒక 4 టైప్స్ ఉన్నాయి అనుకుంటా, 4 or 3 ఫ్లేవర్స్. ఒకసారి ట్రై. ఓకే, ఇప్పుడు సజెస్ట్ చేసినా కదా, సో విల్ ట్రై దట్ ఫర్ షూర్. మీరు కూడా ఇట్లా ఏమన్నా కొత్తగా ఏమైనా బ్రాంచ్ చూసినా అంటే రెగ్యులర్గా కాకుండా, రెగ్యులర్గా కూడా నేను ట్రై చేస్తా. ఇంకా కొత్తగా ఏమన్నా ఉంటే లైక్ సీజనల్, ఇప్పుడు సమ్మర్ కదా, సీజనల్గా అయిపోయే ఏమన్నా ఉన్నా కూడా నాకు సజెస్ట్ చేయండి, నేను ఫర్ షూర్గా ట్రై చేస్తా. మరి ఇవన్నీ తాగినావు కదా, నీకు బాగా ఏదనిపించింది, బాగా ఏదనిపించలేదు? యాక్చువల్గా నా ఫేవరెట్ ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి చెప్పాలి, ఏమని చెప్పాలి? యాక్చువల్గా నా ఫేవరెట్ 6 సీట్లో 6 కాదు, ఇంకోటి నా ఫేవరెట్ ఉంటుంది, అది లేదు. నేను వస్తా ఈ ప్యాక్లు ఉందనుకున్నా కానీ లేదు, దాన్ని మిస్ అవుతున్నా నేను ఈ సమ్మర్లో. ఇదైతే ప్రిఫర్ చేస్తా, దాని తర్వాత ఇది ప్రిఫర్, ఇది నా ఫేవరెట్. ఇది నేను ఇంతకు ముందు కూడా ట్రై చేసిన. సో ఇది బాగుంటుంది, ట్రై చేయండి. ఇది ప్రిఫర్ చేయవా? వెనిలా. ఇది అబ్బో, ఇది చాలా డిఫరెంట్గా ఉంది అసలు. కంప్లీట్గా నేను ఇప్పటి వరకు టేస్ట్ చేసిన రెడ్ బుల్స్ అన్నిట్లో ఇది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఏమో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే చెప్పండి ఎలా ఉంది అనేది మీ రివ్యూ. సో దిస్ ఈస్ మై రివ్యూ ఫర్ దిస్ డ్రింక్స్. మళ్ళీ నెక్స్ట్ ఏ వీడియోతో వస్తున్నావు? నెక్స్ట్ ఒకటి సజెస్ట్ చేసినావు కదా, నేను ట్రై చేస్తా దానికోసము. అంత లోపల ఇంకెవరన్నా కమెంట్ చేస్తే ఏదన్నా డిఫరెంట్గా లైక్ ఎక్కువ బ్రాండ్ ఉంది అండ్ ఎక్కువ ఫ్లేవర్స్ ఉన్నది ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, ఫర్ షూర్గా నేను అది ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో కూడా జాయిన్ అవుతావా? చూస్తా, ఒకవేళ అవైలబుల్గా ఉంటే. సో ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ జస్ట్ కమెంట్ మీ, నేను ఫర్ షూర్గా ట్రై చేస్తా ఆ డ్రింక్ని. ఓకే, లెట్స్ గో, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.